Hi guys, welcome to my channel. In this video we'll learn about వాక్య నిర్మాణం. అంటే అందరికీ సాంస్క్రిట్లో 99 మిస్ కావడానికి ఈ టాపిక్ అనమాట మెయిన్ కారణము. సో ఈరోజు మనం దీన్ని ఎలా తప్పులు లేకుండా రాయాలి, దీంట్లో ఎలా 5/5 సాధించాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన టేబుల్ని బాగా చూడండి. ఇక్కడ ఇచ్చిన టేబుల్లో నేర్చుకుంటే మనకు 5/5 ఈజీ అనమాట. ఇదేం లేదు, ఫస్ట్ ఇయర్లో కూడా మనం నేర్చుకున్నాము. ఇక్కడ ఇది ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్. తి తి సి ఆమి షతి షసి శ్యామి తహ విసర్గ దీన్ని ఒక్కసారి చూడండి. దీన్ని చూసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్తో మనకు బాగా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వచ్చినప్పుడు ఇవి యూజ్ చేయాలి. త్వం వచ్చినప్పుడు ఇది, అహం వచ్చినప్పుడు ఇది. లేటెస్ట్ ట్రై మనం ఒక ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకున్నాము. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఇట్లా మనకు పబ్లిక్ ఎగ్జామ్లో ఇస్తారు ఒక ప్రాబ్లం, ఇలా పబ్లిక్ ఎగ్జామ్లో ఒకటి ఇస్తారు, ఒక టేబుల్ ఇస్తారు. మనం దీన్ని రాయాలన్నమాట. వెనకాల ఉన్న టేబుల్ ఒక 5 minutes కనుక చూస్తే మనకు వస్తుంది. సో ఈ టేబుల్ కనుక చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఒక నేమ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో ఇచ్చారనమాట. అంటే నేను మీకు చెప్తాను చూడండి ఇప్పుడు దీన్ని ఎలా రాయాలో. ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరున్నారో చూసుకోండి. అంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. లాస్ట్ టేబుల్ ఒకసారి చూపిస్తాను, క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ప్రథమ పురుష అంటే అదర్స్, వేరే వాళ్ళు, అంటే పేర్లు, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది ప్రథమ పురుషలో. మధ్యమ పురుషలో యు అంటే మనతో మాట్లాడేవారు. ఇక్కడ త్వం అంటే కూడా యు అని, అంటే నీవు అని అర్థము. సో ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ వస్తారు, అంటే అహం అని పెట్టాలి. అహం వచ్చిందంటే అది ఫస్ట్ పర్సన్ అని. సో అది ఉత్తమ పురుష అవుతుంది. అహం అంటే ఏంటి? ఐ, నేను అని అర్థం. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ టేబుల్లో మీరు చూసుకోండి. కవిత అనేది ఏంటి? పేరు కాబట్టి ప్రథమ పురుష ఫస్ట్ అని పెట్టుకోండి. రాజేశ ఇది కూడా పేరు కాబట్టి ఫస్ట్. రామ ఇది కూడా పేరు కాబట్టి ఫస్ట్ అని పెట్టుకోండి. త్వం అంటే ఇక్కడ టేబుల్లో ఏం చెప్పాను? త్వం అంటే మధ్యమ పురుష కాబట్టి 2 అని నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ అహం అంటే ఏంటి? అహం అంటే ఉత్తమ పురుష కాబట్టి 3 అని దీనికి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఇది నెంబరింగ్ అండి, దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, సో ఇదన్నమాట. ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ఈ టేబుల్ కనుక చూసుకొని వెళ్తే మీకు అప్పుడే బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చిన టేబుల్లో మనకు అన్ని పాస్ట్ టెన్స్లోనే ఇచ్చారు. తం, విసర్గ అంటే మనం చూసుకోవాలన్నమాట. సో ఈ పేర్లు ఫస్ట్ సెకండ్ అని పెట్టుకున్న తర్వాత ఇటుపక్క కూడా ఫస్ట్ సెకండ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ఏమైతే రాసానో అది తుక్కు ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అనమత్తుకు 1 ఇవ్వండి. ఇక్కడ అపటత్తుకు కూడా 1, అలికత్తుకు కూడా 1. తర్వాత ఇక్కడ టేబుల్ ప్రకారం విసర్గకి 2 వచ్చింది కాబట్టి అపిబహకి కూడా 2. తర్వాత కి 3 వచ్చింది కాబట్టి ఇక్కడ అపటంకి కూడా 3 ఇవ్వండి. ఓకేనా? సో ఇలా ఇచ్చుకున్న తర్వాత వాళ్ళు మెటీరియల్లో ఇచ్చినట్టు జస్ట్ ఓన్లీ 5 సెంటెన్సే కాక మీరు కొన్ని 50 సెంటెన్సెస్ కానీ 100 సెంటెన్సెస్ కానీ దీంతో ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. నేను ఒకటి ఫ్రేమ్ చేసి చూపిస్తాను మీకు. కవిత, ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఫస్ట్తోనే మ్యాచింగ్ చేయాలా. ఈ వర్బ్కి మధ్యలో ఏం పెడితే సెంటెన్స్ ఫుల్ఫిల్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలా. 1కి 1 రావాలా, 3కి 3 రావాలా, 2కి 2 రావాలన్నమాట. అలా చేయాలి. సో కవిత ఇక్కడ అపటత్ ఉంది, అనమత్ ఉంది. అనమత్ అంటే నమస్కరించుట.
అనుమతి అంటే నమస్కరించుట. మీకు డౌట్ ఉంటే నేను రాస్తున్నాను. సో అనుమతి అంటే నమస్కరించుట. నమస్కరించుట అంటే మనకేమొస్తుంది? కవిత దేవం అనుమతి అని వస్తుందా? సో అదొక సెంటెన్స్ అవుతుంది. తర్వాత కవిత పాఠం అపఠత్ అని కూడా వస్తుంది కదా, లేకపోతే కవిత ఉత్తరం అపఠత్ అని కూడా వస్తుంది. ఇక్కడే మనం బట్టి కొట్టకుండానే 3 సెంటెన్స్ రాయగలిగినాం. ఇవి 3 కరెక్టే. సో ఇది కూడా ఫస్ట్దే కాబట్టి రాజేశతో కూడా వస్తుందన్నమాట. రాజేశ దేవం అనుమత్, రాజేశ పాఠం అపఠత్, రాజేశ ఉత్తరం అపఠత్. సో ఇక్కడే మనకు 6 సెంటెన్సెస్ అయిపోయినాయి అన్నమాట. మీరు ఎగ్జామ్ హాల్లో ఇంకా మీరు రాయాలనుకుంటే రాయొచ్చు, ఎక్స్ట్రా రాయాలనుకుంటే రాయొచ్చు. ఇప్పుడు త్వం చూసుకుందాం. ఇక్కడ త్వం ఉంది, ఇక్కడ సెకండ్ దాంట్లో అపిబహ ఉంది. అపిబహ అంటే తాగడం గురించే కదా మాట్లాడేది. సో ఇక్కడ తాగడం అనే దాని గురించి ఏముంది? క్షీరం కాబట్టి త్వం క్షీరం అపిబహ, త్వం క్షీరం అపిబహ అని వస్తుంది. ఓకేనా? సో దీన్ని మీకోసం రాస్తాను ఒకసారి. సో తర్వాత ఇక్కడ మీరు థర్డ్ దానికి కూడా రాయాలి అనుకుంటే ఇక్కడ అపఠం ఉంది, ఇక్కడ అహం ఉంది. సో అపఠం అంటే చదవడం గురించే కదా మాట్లాడేది. అంటే ఇక్కడ 2 ఉన్నాయి మనకి, ఉత్తరం ఉంది, పాఠం ఉంది. సో థర్డ్ దాంతో కూడా 2 సెంటెన్సెస్ మనం ఫామ్ చేయొచ్చు. అహం ఉత్తరం అపఠం, అహం పాఠం అపఠం. సో ఇట్లా ఈజీగా ఎన్ని సెంటెన్సెస్ అన్నా రాయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఇందాక చెప్పిన దాంట్లో కవిత రాజేశ ఒక్కటే ఉంది, నేను కవిత ఒక్కటే రాశాను. రామహతో కూడా ఇంకో 3 సెంటెన్సెస్ మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ ఒక సెంటెన్స్ కావాలంటే రాసుకోండి. అహం పాఠం అపఠం. 6th కూడా కావాలంటే రాసుకోండి. అహం ఉత్తరం అపఠం. సో ఇలా దీన్ని రాయాలన్నమాట. మీకు కొద్దిగా ప్రాక్టీస్ కావాలి అట్లా ఏమన్నా అనిపించిందంటే మన సాంస్క్రిట్ మెటీరియల్లో దీనికి సంబంధించినటివి టేబుల్స్ ఉంటాయి. దాన్ని తీసుకొని ఒక్కసారి ట్రిక్ అప్లై చేయండి. ఖచ్చితంగా 5 out of 5 పబ్లిక్ ఎగ్జామ్లో పడే ఛాన్స్ ఉందన్నమాట. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం ఏం చెప్పాము. టేబుల్ ప్రకారం నేమ్స్ ఆర్ ప్రొనౌన్ ఉంటే దానికి ఫస్ట్ పెట్టుకోవాలి అని చెప్పాను. తర్వాత త్వం ఉంటే సెకండ్, అహం ఉంటే 3. సో అట్లా కవిత రాజేశ రామ అనేది నేమ్స్ కాబట్టి దానికి 1 అనేది ఇచ్చుకున్నాను. తర్వాత త్వం అనేది సెకండ్ కాబట్టి సెకండ్ పెట్టాను, అహం అనేది 3 కాబట్టి 3 పెట్టాను. తర్వాత ఇక్కడ టేబుల్ ప్రకారం చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. తుమ్ విసర్గ పాస్ట్ టెన్స్లో ఉందని అర్థమైపోతుంది. అంటే ఫస్ట్ వస్తుంది అని చెప్పాను, విసర్గ అంటే సెకండ్, అంటే థర్డ్ వస్తుంది. సో అట్లా ఇచ్చుకున్నాను. ఇంకా మనం సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు ఏది దానికి సరైనదో చూసుకొని సెంటెన్స్ని ఫామ్ చేస్తే 5 out of 5 మనకు కన్ఫామ్గా పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుందన్నమాట. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అండ్ యూస్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.